సోదరులు విజయభాస్కర్ సార్, గౌరవ ఉపన్యాసక మిత్రులు, మీ అందరికీ హృదయపూర్వక 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాగే సంతోషంగా జాతీయ పండుగలు జరుపుకుందాం. ఎక్కడున్నా హాలిడే అని అనుకోవద్దు. ఇది ఒక గొప్ప అవకాశం. కుల మత వర్గ ప్రాంతాలు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పర్వదినం. 15 ఆగస్టు 26 జనవరి అంటే హాలిడే అని అనుకోవడమే పెద్ద దరిద్రం. ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అని చెప్తారు. చరిత్ర మళ్ళా పునరావృతం అవుతుంది, అది మర్చిపోద్దు మనం. 26th నవంబర్ 1949లో in Constituent Assembly last session when the Constitution was adopted by Constituent Assembly, అంబేద్కర్ గారి స్పీచ్ ఉంది, ప్రతి ఒక్కరు చదవాలి. అసలు కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి పౌరుడు చదవాలి. అది చదివిన తర్వాతే మిగతా పుస్తకాలు చదవాలి. ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ గురించి అవగాహన. 15 ఆగస్టు 26 జనవరి చాలా మంది తేడా కూడా తెలియదు. అంటే రెండు ఎందుకు చేస్తారు? జెండామని అనుకుంటారు, అంటే ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు, స్వీట్లు పంచుతారు అనే ఉద్దేశంలో ఉంటుంది. కానీ తెలుసుకోకపోతే, అజ్ఞానంలో ఉంటే, ఇంతకుముందు జయకృష్ణ తమ్ముడు చెప్పినట్టు చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వీఆర్ ఇన్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. చాలా అయోమయ పరిస్థితిలో ఉంది. ట్రాన్సిషన్ పొజిషన్లో ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అది మన దగ్గర కూడా జరగదు అంటే ఇప్పుడు కుందేలు తామిల్ కథలా అవుతుంది. కేర్లెస్గా ఉంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. మొన్ననే చూసినాం, ఏ కంట్రీ అది, ట్రంప్ వెనుజులా చూసినాం. అంతకుముందు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసినాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడమే కాదు, ఒక క్షణం అక్కడ ఉంటే వాళ్ళని చంపేసే ప్రమాదంలో పారిపోయి వచ్చింది కలిగి. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారతదేశం. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చూసినాం గతంలో ఏం జరిగింది. చాలా దేశాలలో ఒక విచిత్రమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఇక భారతదేశానికి వస్తే చాలా ఈజీ అన్నట్టు భారతదేశంలో గడబడి చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ. ఎందుకంటే 10 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశంలో లేని పరిస్థితి భారతదేశంలో ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్తు, సిక్, జైన్, బుద్ధిజం లాంటి 10 మేజర్ రిలీజియన్స్ భారతదేశంలో ఉన్నాయి. దాదాపు 150-125 భాషలు ఉన్నాయి. కల్చర్ ఉంది, ట్రెడిషన్స్ ఉన్నాయి. దాదాపు 2500 క్యాస్టులు ఉన్నాయి. ఇక 35,000 ఉపకులాలు ఉన్నాయి, సబ్ క్యాస్ట్. అంటే ఇంత వైవిధ్యం భారతదేశంలో ఉన్నప్పుడు ఏదో ఒక వంకతో అలజడి, భేదాలు, గొడవలు సృష్టించే అవకాశం భారతదేశంలో చాలా ఉంది. కులం, మతం, వర్గం, ప్రాంత, భాష, ఆచారాల వ్యవహారాలపైన కూడా అగ్గిలో గీకేస్తే మండినట్టు పెట్టే అవకాశం ఉంది. అది స్వతంత్రానికి ముందు ఎంత జరిగిందో జరగలేదు, కానీ స్వతంత్రం తర్వాత ఈరోజు మన శత్రువులు విపరీతమైన ప్రయత్నం చేస్తలేరని కాదు, అక్కడ సక్సెస్ అయిన ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. కాశ్మీరం చూడరు కథమారిపోయరా, అస్సామీ నాడు అగ్నిగుండం ఆయన. మణిపూర్ అయితే మంటలై కాలుతుంది. ఖలిస్తాన్ మాటరు కడుపులో ఛాయగా. మరి నువ్వు ముడుచుకు కూర్చుంటారో దేశం ముక్కలవుతుంది. కులం, మతం పేరు మీద కుట్రలను చేస్తున్నారు. వర్గాల పేరు మీద ప్రజల వేరు చేస్తున్నారు. భాషా భేదాలతో సరిహద్దుల పోరులు
చీలగొట్టి దేశానికి చిక్కులు పెడుతున్నారు. కాబట్టి ముక్కలైతే దేశానికి గొప్పతనం ఏమున్నది, ఒక్కటైతే ప్రపంచాన ప్రఖ్యాతి మనకున్నది. ఈ భరతమాత సేవకై జాతి జనుల సేవకై నిరంతరం జాగృతమై త్యాగ నిరతి చూపరు అన్నట్టు ఈ పర్వదినం ఇది కూర్చొని ఇంట్లో పండుగ చేసుకొని టైంపాస్ చేసే కాలం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ దేశ స్వాతంత్రం కోసం లక్షలాది మంది తన మన ధన జీవన సర్వస్వం త్యాగం చేసింది. స్వతంత్ర పోరాటం ప్రపంచంలోనే అద్భుతమైన పోరాటం భారతదేశంలో జరిగింది. లాఠీ దెబ్బలు, పూల చెండ్లు, చెరసాలలు, పెళ్లి వారిళ్ళు, ఏ కాఠిన్యం పైన సుఖానుభవమే గాంధీ పాఠశాలలో పాఠములు పఠించు స్వాతంత్ర సమరయోధులు. ఆ తుపాకీ తూటాలకు ఎదురు నిలబడరు. ఒక జెండా ఒక ఆఫీస్ మీద ఎగిరేయడానికి ప్రాణాలను కూడా త్యాగం చేసారు. వాళ్ళు కాల్చుతూ ఉంటే వాళ్ళ ముందున్న వ్యక్తి ప్రాణాలు వదిలిపెట్టి పడిపోతుంటే వాడు చనిపోయినా పర్వాలేదు, జెండా కింద పడవద్దని జెండాను పట్టుకొని అట్లా తృణప్రాయంగా ప్రాణాలను త్యాగం చేసింది. అద్భుతమైన పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం కాపాడుకోవడానికి మనకు ఓపిక లేకపోతే, ఆ చరిత్ర వినకపోతే, हम करे राष्ट्र का चिंतन, हम करे राष्ट्र का आराधन, तन से मन से धन से, तन मन धन जीवन से, अपना इतिहास उलटकर, अपना अतीत को पढ़कर, अपना भविष्य समझकर हम करे राष्ट्र का चिंतन. ఈరోజు గతాన్ని గుర్తు చేసుకోవాలి, చరిత్రను నెమరు వేసుకోవాలి, వర్తమానాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చక్కని సమయం. నా గురించి వ్యక్తిగతంగా స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టాలి. వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తే మన కోసం ఏమైంది, నాకు అది తక్కువైంది ఇది తక్కువైందని ఈరోజు ఆలోచించాల్సిన ఇది సమయం కాదు. కేవలం ఈరోజు మన దేశం గురించి ఆలోచిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. జపాన్, జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయినాయి. అయినా అతి తక్కువ కాలంలో మళ్ళీ అవి పుంజుకొని ప్రపంచ స్థాయిలోనే గర్వించదగ్గ అగ్రరాజ్యాలుగా ఎదగడానికి కారణం దేశ పౌరులలో ఉండే దేశభక్తి. జపాన్లో కండక్టర్ ఉన్నారంట బస్సులలో, వాడేకి ఎక్కడికి వెళ్ళాలో పైసలు వేసి టికెట్ తీసుకుంటారు. మన దగ్గర అయితే ఆ ఉన్న సీట్లు కూడా పీకొని పోతారు కండక్టర్ లేదంటే. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? ఒకప్పుడు ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రాన్ని మనకు అందిస్తే ఆ త్యాగం ఎక్కడ పోయింది, ఆ శీలం ఎక్కడ పోయింది? అలాంటి ఎందుకు అంటే మనకి ఎవరు చెప్పడం లేదు. హాలిడే లాగా భావించిపోతున్నారు. ఇప్పుడు వందే మాతరం వర్షం అయిపోయింది, జాతీయ పండుగ అంటే ఇది కేవలం హాలిడే. తొందరగా ఇంటికి పోయి ఏం చేస్తారు? ఇంటికి పోయి తినడం, రోజు తింటాం కదా. కానీ ఒక్కరోజే రేపు నేను 15 ఆగస్టు గురించో 26 జనవరి గురించో రాజ్యాంగం గురించో మాట్లాడుతుంటే నవ్వుతారు. ఒక్కొక్కసారి ఎప్పుడు అదే చెప్తారు. నేను ఈ ఒక్కరోజన్నా మన గురించి కాకుండా దేశం గురించి మాట్లాడుతారు. వందల సంవత్సరాలు శాంతి నివాసం, సమరసత సందేశం, సర్వ వేదాంత జ్ఞానతత్వం, సకల శుభకర శ్రీకర మందారం, శ్రీకాంత శ్రీమంత హేమంతం, ఇది మానవ సుందర స్వర్ణ భారతం. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలో పట్టు చీరలెల్లారట, రాతిలో రాగాలు కలిగించినారట, రాగాలతో రాళ్ళు కలిగించినారట. అద్భుతమైన భారతదేశం చరిత్ర. ఇది సుందర సువర్ణ భారతాన్ని దోచుకోవడానికి వ్యాపారం కోసం ఎంతో మంది దేశానికి వచ్చి మనలో మనకు తగాదాలు సృష్టించి విభేదాలు కల్పించి జాతిని నిర్వీర్యం కావించి వారి కబంధ హస్తాల్లో బంధించి వందల సంవత్సరాలు బానిసలుగా పరిపాలించింది. ఆ పరిస్థితులలో ఒకసారి మొత్తం జాతిని జాగృతపరిచి చైతన్యం చేసినటువంటి ఆదిశంకరాచార్యులు ఆచార్యులు మొత్తం బ్రిటిష్ 30 మంది బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతూ బ్రౌన్ బగ్గర్స్, ఇండియన్ డాగ్స్ అని నీచాతి నిజంగా అవమానిస్తూ మనల్ని పరిపాలిస్తూ ఉన్న కాలంలో
జాతిని చైతన్యవంతం చేసి జాతిలో స్వాభిమానాన్ని రగిలించినటువంటి స్వామి వివేకానంద వల్ల మళ్ళీ స్వాతంత్ర ఉద్యమం మొదలైంది. ఆ రోజు ఏ స్వతంత్ర సమరయోధుని అరెస్ట్ చేసినా వాళ్ళ ఇంట్లో వివేకానంద సాహిత్యం దొరికింది. బ్రిటిష్ గవర్నమెంట్ వివేకానందుని లిటరేచర్ బ్యాన్ చేసింది. చాలా మందికి తెలియదు స్వతంత్రం ఎట్లా వచ్చిందంటే, చాలా మంది చెప్పినట్టు వివేకానందుడు కనుక లేకపోతే ఇంకా వందల సంవత్సరాలు స్వతంత్రం వచ్చేదో కాదు. భారతదేశం మర్చిపోయింది అస్తిత్వాన్ని. ఆయన యూరోప్ దేశాలకు వెళ్ళి భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తర్వాత హేమచంద్ర కావచ్చు, ఖుదీరామ్ బోస్ కావచ్చు, నేతాజీ కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, ప్రతి ఒక్కరు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, ఆ స్ఫూర్తి, ఆ స్వాభిమానం, ఇంత గొప్ప భారతదేశం గుప్పెడి మంది చేతుల్లో ఎందుకు నలిగిపోవాలని చెప్పి స్వాభిమానాన్ని రగిలించింది ఒక ఆచార్యుడు. అందుకే ఈ రోజు కొఠారి కమిషన్ కూడా చెప్పినట్టు ఏ కంట్రీస్ నేషన్ ఇస్ షేప్డ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్. ఏ నేషన్స్ డెస్టినీ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్. మై డియర్ ఫ్రెండ్స్, మన చేతిలో ఉంది దేశ భవిష్యత్తు. మనమే దేశ భావి నిర్ణేతలు, జాతి నిర్మాతలు, జ్ఞాన ప్రదాతలు, ఉపాధ్యాయులు మాత్రమే. మనం తెలుసుకుంటే మనం సమాజాన్ని మార్చే శక్తి కేవలం మనకే ఉంది. కాబట్టి మనం దేశం గురించి, ఆ త్యాగాల గురించి, ఆ దేశభక్తిని ప్రజలకు, విద్యార్థులకు అందించవలసిన బాధ్యత మనకే ఉంది. అది మనం ఫీల్ అయితే భావితరాలకు అందించగలుగుతాం. కాబట్టి ఆ గత చరిత్ర ఎక్కడ చదువుతాం, చదివినా మర్చిపోతాం. కనీసం ఇట్లాంటి పర్వదినాల్లో రోజైనా వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవడం. అలాంటి అద్భుతమైన అహింస పోరాటం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. అక్కడ రక్తాలు ఏరులై పారింది, ఈ భూమి రక్తంతో తడిసిపోయింది. క్రూసైడ్స్, యుద్ధాలు, ఒక దేశం ఇంకో దేశం, ఒక మతం ఇంకో మతాన్ని, దేశాలను ఆక్రమించి ప్రజలను మత మార్పిడి చేయడానికి ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ప్రపంచ చరిత్ర మొత్తం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నది అక్షర సత్యం, ఎక్సెప్ట్ భారతదేశం. ఈ దేశంలో అలాంటి రక్తపాతం ఇక్కడ మనకు లేదు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు. అందరూ బాగుండాలి, వసుదైవ కుటుంబకం, అందరూ బాగుండాలని ఏకైక భావన చేసే ఏకైక దేశం భారతదేశం. ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు మనం. శాంతి కాముక జాతి మనది, సహనశీలత నీతి మనది, శాంతి కోసం ప్రపంచానికి పంచశీలం పంచిపెట్టిన జాతి మనది. కాబట్టి అలాంటి విశ్వ లోక కళ్యాణాన్ని కాంక్షించే జాతి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మన దేశం మీద ఎందుకు మరి దండయాత్రలు జరిగినాయి, ఎందుకు భారతదేశం విదేశీయుల కబంధ హస్తాలను నలిగిపోవాల్సి వచ్చింది అంటే, అంబేద్కర్ గారు లాస్ట్ స్పీచ్ మీరు వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అంబేద్కర్ గారు చాలా దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, మహామేధావి. ఆయన దేశం గురించి ఎన్ని కలలు కన్నాడు. ఆయన చెప్పిన మాటలు మనం వింటే ఈ స్వాతంత్రాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇన్ హిస్ లాస్ట్ స్పీచ్ ఆయన ఏమంటాడంటే, స్వాతంత్రం కొత్తది కాదు, భారతదేశానికి స్వేచ్ఛ అన్నది మానవ సహజం. ప్రపంచమే స్వేచ్ఛను కోరుకుంటుంది, పశుపక్షాదులు కూడా. భారతదేశానికి స్వేచ్ఛ అన్నది కొత్తది కాదు. ఎందుకు మనం స్వేచ్ఛ కోల్పోయినామంటే, గతంలో చరిత్రను మర్చిపోవద్దు, చరిత్ర పునరావృతం అవుతుంది. కాబట్టి పూర్వం కాశీ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు, ఇది అంబేద్కర్ను కోట్ చేస్తున్నాను, నా సొంత అభిప్రాయాలు కాదు. ఆ సైన్య అధికారులకు లంచం ఇచ్చారు. వాళ్ళు రాజ్యానికి పోరాటం చేయకుండా ద్రోహం చేసినందుకు కాశీని ఆక్రమించారు. పృథ్వీరాజ్ చౌహాన్ గజిని 16 సార్లు దండయాత్ర చేసి పారిపోతే క్షమించి వదిలిపెట్టారు. చివరికి భారతదేశంలో ఉన్న భారతీయులు సోలంకి, తర్వాత రాజా జయచంద్ ద్రోహం చేసి ఉత్తరం రాసి వెన్నుపోటు పడవడం వల్ల మరి పృథ్వీరాజ్ చౌహాన్ను గజిని అరెస్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ తీసుకువెళ్ళి కళ్ళు వీకి భయంకరంగా చంపడం మనకు తెలుసు. శివాజీ మహారాజ్ మొఘల్ దుర్మార్గం పైన పోరాటం చేస్తూ ఉంటే, మహారాష్ట్రలో ఉన్న పేష్వాలు
మరి మహారాష్ట్ర మరాఠాలు శివాజీ మహారాజుకు సపోర్ట్ చేయలేదు. 18 అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చెప్తే మనం కూడా పుస్తకాలలో అట్లే రాస్తున్నాం. తిరుగుబాటు అంటే ద్రోహం, అంటే ఝాన్సీ రాణి ద్రోహం చేసింది ఆ దేశానికి. బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో ద్రోహం కావచ్చు, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పిల్లలకు సిపాయిల తిరుగుబాటు అని పాఠాలు చెప్తే ఏమర్థం అవుతుంది? వీళ్ళంతా దేశ ద్రోహులు అనే మనమే మన స్వతంత్ర సమరయోధులను ఝాన్సీ రాణి కావచ్చు, తాంత్యా తోపే కావచ్చు, మంగల్ పాండే కావచ్చు అద్భుతమైన పోరాటం చేసి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని గదగద వణికించి వాళ్ళ మూలాలు సమూలంగా లేకుండా చేసి ఆ పోరాట ఫలితంగానే బ్రిటిష్ రూల్ అనేది భారతదేశంలో వచ్చింది. చాలా చట్టాలు, కొంత లిబరలైజేషన్ అనేది మన భారతీయులకు అందింది. అంటే మొదటి స్వాతంత్ర పోరాటం వల్ల. ఇవన్నీ మనం పిల్లలకు చెప్పకపోతే ఇప్పుడు కూడా మనం దేశద్రోహులు అని చెప్పి పిల్లలకు పాఠాలు చెప్తే అది చరిత్ర దేశం మనల్ని క్షమించదు. ఆ విధంగా దాదాపు 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు జరిగిన పోరాటంలో మనం చివరికి బొబ్బిలి కోట గర్జించింది, ఝాన్సీ రాణి కత్తి జులిపించింది, నేతాజీ సాహసానికి, బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం తోక ముడిచింది, స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది. అయితే ఆ వచ్చిన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నప్పుడు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి అవసరం. కాబట్టి మనకు ఒక రాజ్యాంగం, ఎందుకంటే చిన్న దేశం కాదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 10ల సంఖ్యలో మతాలు, 100ల సంఖ్యలో భాషలు, వేల సంఖ్యలో కులాలు, రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి భారతదేశాన్ని మరి ఒక్క తాటిపై ఉంచాలంటే అది సామాన్యమైన పని కాదు. కాబట్టి ఒక అద్భుతమైన రాజ్యాంగ రచన మనకు జరిగింది. అది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం మనకు రాజ్యాంగ రచన కొనసాగింది. అది ఎప్పటి నుంచి అంటే స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగ రచన మొదలైంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ ఆల్మోస్ట్ బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్ దే కమ్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ కాంగ్రెస్. మాకు సహాయం చేయండి, యుద్ధంలో మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీతో అగ్రిమెంట్ ఉండడం వల్ల లక్షల మంది